కాకిని పట్టుకోవాలంటే కాళ్లే పట్టుకుంటాం, కుందేలైతే చెవులు పట్టుకుంటాం. మరి అట్లాగే జలగని ఊడగొట్టాలంటే సున్నం పెడతాం. ప్రతిదానికి ఓ మార్గం ఉంటుందమ్మా. మీ ఆలోచనలో అర్థం ఉంది, ఆవేదనుంది. తను ఎదురైనప్పుడు తన దగ్గర్నుంచొచ్చిన మాటలు నాకు చాలా కోపాన్ని తెప్పించాయి. విషబీజాన్ని నాటాను, వటవృక్షం అయ్యింది, అనాథగానే మిగిలిపోతాడు అని తను ఎవరితోనూ చెప్తుంటే నేను విన్నాను. అదే నిజమైతే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. తేనె తుట్టను కదపాలి అంటే రాయి వెయ్యాలి కదకిలా. ఆ రాయిని సైతం కరచి కరచి పెడతాయి తేనెటీగలు. ఇంకేదో చెయ్యాలి. నేనొకటి ఆలోచించానమ్మా. ఎప్పటినుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను. తప్పుంటే నన్ను క్షమించండి. చెప్పమ్మా. మంచిది అనుకున్నప్పుడు అమలు చేయడంలో తప్పే ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరికి తను దాచిన రహస్యం తప్పకుండా తెలుసుంటుంది. నిన్న తనతో ఒకతను ఉండడం చూశాను. అతను ఆ రహస్యం చెప్పాలి అంటే అతనికి కావాల్సింది మనం ఇవ్వాలి అంటావు. అవునమ్మా. శభాష్ సౌందర్య, ఐడియా బావుంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. క్రేష్, వెంటనే పేపర్లో ప్రకటనివ్వు. టీవీలో స్క్రోలింగ్ వచ్చే ఏర్పాటు చూడు. ఏమని ఇవ్వమంటావు గ్రాని? ఘట్టమనేని దేవేంద్ర పార్వతిల వారసుడు దొరికాడు. సంరక్షించిన వారికి ఈ ఆస్తిలో సగభాగం రాసిస్తున్నట్టుగా యాడివ్వు. గ్రాని ఇవ్వు. వాళ్ళు బయటపడతారన్న గ్యారంటీ ఏముందకిలా? మనదాకా వస్తారన్న నమ్మకం ఏంటి? మీరంటున్నది కూడా నిజమే అయ్యగారు. పసిబిడ్డగా ఉన్నప్పుడే అతడు 25 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటాడు అని పథకం రచించింది ఆ నీలాంబరి. ఇవన్నీ చూస్తుంటే అభి దగ్గరున్న ఆ లెటర్ రాసింది 100% ఆ నీలాంబరి. తను నమ్ముతున్న ఆ లెటర్ అబద్ధమని మనం రుజువులు చూపిస్తే తప్ప తను నమ్ముతున్న అబద్ధాన్ని అబద్ధమని ఒప్పుకోడు. మరిప్పుడేం చేద్దాం? ఇప్పుడు పేపర్లో చూసినా ఒక ఐడియా వచ్చింది అయ్యగారు. అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఉండి సమాచారం సేకరించినట్టుగా మన మనిషి ఒకరు తన దగ్గరుంటే బావుంటుందనే ఆ ఆలోచనతో నా ఫ్రెండ్ చంద్రికని నీలాంబర్ దగ్గర ఉద్యోగానికి పంపాను. అక్కడ ప్రతి క్షణం ఏం జరుగుతుందో మనకిక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సౌందర్య, నా బాధని నువ్వు అర్థం చేసుకున్నా. తనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? సౌందర్య, చంద్రికకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా చూడండి. పార్వతి పట్టుదలతో చేసేది నువ్వు తెలివితో చేస్తున్నా. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఈ కుటుంబాన్నంతా ఒక్కటి చేస్తావన్న నమ్మకం కలుగుతుంది. నువ్వు చేయగలవు. అభి ఇంట్లోకొస్తాడు. ఏ ఆటంకాలు లేకుండా మీ పెళ్లి జరుగుతుంది. క్రేష్, గ్రాని, ఇది మీ తరం. నువ్వు కూడా చొరవ తీసుకోవాలి. మన కుటుంబం ఒకటిగా ఉండేలా
జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గ్రాని, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మా సౌందర్య, అమ్మా, నేను చేసే ఈ పని ముందుకు వెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. ఆ సీతారాముల ఆశీర్వాదం కూడా తోడైతే అమ్మా, నేను రేపు గుడికి వెళ్తాను. అలాగేనమ్మా. సరే అమ్మా. ఏం చెయ్యాలో ఎంత చెయ్యాలో అంతా చేసేసావు కదమ్మా. అసలేం చేయనట్టు ఇంకా ఇప్పుడే ఎత్తులేస్తున్నట్టు ఆ ఆలోచనేంటి? ఆ సీరియస్నెస్ ఏంటి మేడం? ఇది చాలు, ఇంతే చాలు అని మంచి మనుషులు అనేవాళ్ళు అనుకుంటారేమో. మనలాంటి వాళ్ళు అస్సలు అనుకోవద్దు. బలవంతుణ్ణి కొట్టాలంటే దొంగచాటుగానైనా కొట్టచ్చు, కాని తెలివైన వాణ్ణి కొట్టాలంటే వాళ్లకన్నా తెలివిగా ఆలోచించడమే ఆయుధం. అఖిలాండేశ్వరితో తలపడుతున్నాం. అభి అనే ఆయుధాన్ని విసురుతున్నాం. అభి అఖిలాండేశ్వరిని శాశ్వతంగా ద్వేషిస్తూనే ఉండాలంటే, జీవితకాలం ఆమెని శత్రువులాగే చూస్తూ ఉండాలంటే, అభికి తన అమ్మా నాన్నల గురించిన రహస్యం చెప్పాలి. నమ్ముతారంటారా మేడం? కథ చెప్తే నమ్మకపోవచ్చు, మనం చెప్పేది కట్టు కథ. తప్పకుండా నమ్ముతాడు. ఇంతకీ అభిన్ ఆఫీస్కి రమ్మని చెప్పావా లేదా? చెప్పాను మేడం. భిక్షపతి, నా గురించి రహస్యాలు తెలిసినా ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని నీకు తెలుసు, నువ్వు తప్ప. మేడం, నేను నీ కాళ్ళ దగ్గర కుక్కలాంటి వాణ్ణి మేడం. కుక్కకొక బిస్కెట్ వేస్తే జీవితాంతం విశ్వాసంతో ఉంటుంది. నేను కూడా అంతే మేడం. నువ్విచ్చిన బిస్కెట్తో నా జీవితాన్ని బంగారం చేసుకుని ఇలా బ్రతికేస్తున్నాను మేడం. నీలమ్మా, నీలాంబరి, ఇన్నేళ్లకెంట్రయ్యావా? బిక్కుబిక్కుమంటూ నేనిక్కడ బతుకీడుస్తుంటే నువ్వు బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నావా? ఇక్కడ నీ పని నా పని నేనొక్కదాన్నే చేస్తూ ఆ సౌందర్యని ఆ ఇంట్లో ఉండకుండా చేయడానికి నానా తిప్పలు పడుతూ అక్కతో తిట్లు తినిపించుకుంటూ అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు మాత్రమే అన్నం తింటూ మిగతా టైం అంతా దాన్ని ఎలా పైకి పంపించాలా అని ఆలోచిస్తూ ఇదిగో ఇలా చిక్కి సగం అయ్యాను. చీపురాంటీ, నువ్వింకా మారలేదు. నేనెప్పుడు ఇలాగే ఉంటాను, నా అలాగే. నీలాగా మర్చిపోయి దూరంగా పోను. మర్చిపోవడమా? నా డైరీ నిండా నేను రాసుకున్న ఒకే ఒక్క పదం, వాళ్ళని మర్చిపోకూడదని. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఈ నీలాంబరి. నువ్వా? మరి అభి? అఖిలాండేశ్వరిపై ప్రయోగించడానికి 25 నేను పగని నూరిపోసి తయారు చేసిన పదునైన ఆయుధం ఆ అభి. నేను ఎక్కడో ఉన్నా నా ధ్యాసంతా ఇక్కడే, వాళ్లపైనే, వాళ్ల వినాశనంపైనే.
అభి అనాథ శరణాలయంలో పెరిగాడు కదా. అభి అనాథ శరణాలయంలో పెరగడానికి కారణం నేను. అఖిలాండేశ్వరి అంటే ద్వేషం పెరగడానికి కారణం నేను. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. చీపురు, ఆ చీపురుతో నీ బుర్రలో ఉన్న వేస్ట్ అంతా ఊడ్చే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అఖిలాండేశ్వరిని దెబ్బతీయాలంటే డబ్బుతోనో బలంతోనో కాదు, బంధంతో కొట్టాలనిపించింది. అనుబంధంతో ఆత్మాభిమానంపై లేవకుండా కొట్టాలనిపించింది. అందుకే కోట్లకు పడగలెత్తిన అఖిలాండేశ్వరి మనవుడైన అభిని అనాథగా పెంచి ఆ ఇంటికి శాశ్వత శత్రువుగా తయారు చేశాను. ఇంకా చేస్తున్నాను. అభి చచ్చిపోయాడు కదా, అప్పుడు మంటలో కాలిపోయాడు కదా. కాలిపోయాడా? తాగుతూ పక్కనే ఉన్నానే, బిడ్డెట్ట కాలిపోయాడు? ఏంటి మీరనేది? ఏదో నోరు జారేనమ్మా. పర్లేదు భిక్షపతి, ఆ ఇంటి గురించి నీకంటే నాకంటే 4 ఆకులు ఎక్కువ తెలిసిందే. మన గ్యాంగే చెప్పచ్చు. దేవా పార్వతితో పాటు అభి కూడా కారులో ఉండి మంటల్లో కలిసిపోయాడని మీరనుకున్నారు. కానీ అలా జరగలేదు. నాలుగు రోజులైంది ఫుల్లుగా మందేక. నాలిక పీకేస్తుంది. ఈ లోకంలో గోదానం, భూదానం, అన్నదానం అన్ని దానాలు ఉన్నాయి. మందు దానం కూడా ఒకటి పెడితే ఎంత బాగుంటుందో. 1/4 ml దానం చేస్తే వాడికి జీవితాంతం రుణపడి ఉంటా. చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు, చుట్టుపక్కల ఎవరూ లేరు. వీని తీసుకెళ్ళి అమ్ముకుంటే 90 ml కర్మ, 90 days ఫుల్ ఆన్లో ఉండొచ్చు. తప్పుకో. ఆ బాబునిటివో. నీకెందుకు ఇవ్వాలి? నాకు అక్కడ దొరికాడు. ఏంటి దొరికాడా? అవును, తగలబడుతున్న కారు పక్కన దొరికాడంటే ఈడి కాస్ట్లీయే. ఎంత కాదన్నా 10, 25 దొరుకుతాయి. 100 కాదమ్మా, 1000. పిచ్చివాడా, వాడి విలువ 1000 కాదురా, 1000 లక్షల కోట్లురా. జరుగు. రేయ్, నీకు కావాల్సింది డబ్బే కదా, అది నేనిస్తాను. ఎంతిస్తావు? ఎంతిస్తావు? ఇప్పుడు నువ్వు అడిగిన 1000 ఇస్తాను. ఆ తర్వాత నువ్వు కోరుకున్నంత, నీ లైఫే మారిపోయేంత డబ్బిస్తాను. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? తాకుండానే కిక్కిచ్చే మాట చెప్పారు. చెప్పండి, చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మదర్ తెరీసా అనాథాశ్రమం దగ్గరికి రా, నేను డబ్బుతో అక్కడికి వస్తాను. నమ్మొచ్చా? నీకు కావాల్సింది ఇస్తానన్నాను కదా, నమ్మొచ్చు, నమ్మాలి. అక్కడేదైనా తేడా జరిగింది అనుకో, వీడికి చూడలేవు. వద్దు, ఏం చేయకు వాణ్ణి.
నువ్వు అక్కడికి వచ్చే, సరేనా? నేను అక్కడికి వస్తాను. అలాగే. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. ఇదేదో అక్కడే ఇవ్వచ్చుగా. మంగళసూత్రం అమ్మి తెచ్చాన్రా. ఎందుకంటే నాకు సంబంధం లేకుండా నా మెళ్ళో వేసిన మంగళసూత్రాన్ని పెట్టుబడిగా పెట్టి అఖిలాండేశ్వరి వారసుణ్ణి అనాథం చేయబోతున్నాను. హలో మేడం, ఎంత త్వరగా తెచ్చారు. ఇదేదో అక్కడే ఇవ్వచ్చుగా అంటున్నాను. నీ కోసం నా మంగళసూత్రం అమ్మి మరీ డబ్బు తీసుకొచ్చాను. అభినందన్, దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నీకు ఆ పేరు పెట్టుకున్నాను. కానీ నీ భవిష్యత్తుని చూసే భాగ్యం మాకు లేదు నాన్న. ఇది నువ్వు చదివే సమయానికి మేము నీకు దూరం అవ్వచ్చు. నిన్ను అనాథగా చేసి వెళ్తున్నాము. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికివ్వు. అర్థమవుతుందా? తీసుకో. ఈ లెటరు, ఈ పిల్లోడు, అసలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రేయ్, నా పేరు నాగపడగల నీలాంబర్. నన్ను మోసం చేసిన వారిని, చెయ్యాలని చూసిన వారిని పగబట్టి వేటాడి వెంటాడి అంతు చూడడం నాకు అలవాటు. చూడు, ఈ నిజం ఎవ్వరికి తెలియకూడదు. అవును, నీ పేరేంటి? భిక్షపతి అమ్మా. నీ పేరులో ఉన్న ఆ నువ్వు బ్రతుకున్నంత కాలం బాధననుభవించేలా నేను చేస్తున్నాను అఖిలాండేశ్వర ఆంటీ. అష్టైశ్వర్యాలతో తులతూగాల్సిన నీ పెదబాబు ప్రతిరూపాన్ని పసిగుడ్డుగానే అనాథగా మార్చేశాను. ఏయ్, ఎవరు నువ్వు? ఈ బిడ్డను ఎక్కడ పెట్టావేంటి? అయ్యా, వీళ్ళ నాన్న చనిపోయాడు. వీళ్ళమ్మ చావుపోతుకుల మధ్యలో ఉండి ఈ బాబుని అనాథాశ్రమంలో చేర్చమని బ్రతిమలాడింది. పాపం చివరి కోరికగా ఈ ఉత్తరం ఇచ్చింది. బాబుకి ఊహొచ్చాక అతనికి ఇవ్వముంది. నీకు పుణ్యం ఉంటుంది బాబు. చివరి కోరిక కాదనుకు. నా పేరు భిక్షపతి అయ్యా. వస్తాను బాబు. ఓ బుజ్జి, లేదమ్మా, లేదు లేదు. ఓ నాన్న, ఓ బుజ్జి. నేను చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేశావు. శభాష్ భిక్షపతి. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. నీకివ్వాల్సిన డబ్బు ఏర్పాట్లన్నీ త్వరలోనే చేస్తాను. నీకు బంగారు జీవితాన్నిస్తాను.
నీలాంబరితో పెట్టుకుంటే నీలాకాశానికి వెళ్లాల్సిందే. భిక్షపతి, ఇక్కడెక్కడ ఫోన్ పడింది, వెతుకు. కనిపించడం లేదమ్మా. మీరు కొట్టిన కొట్టుడికి గుణపోలాంటి మనిషే లేకుండా పోయాడు. పిడికెడంత ఫోను ఎక్కడ పోయిందో ఏమో ఎవరికి తెలుసు. భిక్షపతి, నాకు సంబంధించిన నిజం తెలుసుకోవాలనుకున్న వాడికి ఆ పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలా అనుకుంటే ఈ నిజం ఇక్కడే సమాధి చేయి.